నీవు ఒక పాస్టర్ ఫ్యామిలీలో పుట్టాల్సినటువంటి పనిలే, లేకపోతే మీ తాత ఒక పెద్ద ప్రీచర్ అయి ఉండాల్సినటువంటి పని లేదు. ఇదేదో వంశపారంపర్యంగా వచ్చేటువంటిది కాదు. నీవెక్కడున్నావో, ఏ కులములో, ఏ ప్రాంతంలో దేవుడు నిన్ను రక్షించాడో అక్కడే నీవు దేవుని కొరకు నిలబడి ఆయన వాక్య ప్రకారము జీవించి, ఆయన వాక్య ప్రకారం నీవు జీవించాలి అని క్రీస్తును గురించినటువంటి వార్తను ప్రకటిస్తావో దేవుడు అక్కడే నిన్ను ఒక దూతగా వాడుకుంటాడు. హల్లెలూయా. నువ్వేదో ఓ పెద్ద పట్టణానికి వెళ్ళే చర్చి పెట్టాల్సినటువంటి పనిలే, ఏదో అందరూ వచ్చేటువంటి ఒక ప్రాంతంలోనే నీ సేవను ప్రారంభించాల్సినటువంటి పనిలే. నీవు ఎక్కడ ఉన్నా ఒక నక్షత్రం వలె నీవు దేవుని కోసం వెలుగుతో ఇతరులను ఆయన కొరకు వెలిగించినట్లయితే ఆయన ఒక నక్షత్రంగా, ఒక దూతగా నిన్ను వాడుకుంటాడు.